హరే కృష్ణ. అందరికీ వెల్కమ్. ఈరోజు మనము భగవద్గీత 11వ అధ్యాయం నుంచి 44వ శ్లోకాన్ని ఈరోజు చూద్దాం. ముందుగా ఇస్కాన్ శేషాద్రిపురం మందిర దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని మనం ఈరోజు క్లాస్లోకి స్టార్ట్ చేద్దాం. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్రామాయి की सुदर्शन भगवान की जय, पंचतत्व की जय, चैतन्य निताय की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। సో విశ్వరూపం 11వ అధ్యాయం విశ్వరూపం అనేటువంటి అధ్యాయంలో ఉన్నాం. మనం చాలా కృష్ణుడి యొక్క ఇన్స్ట్రక్షన్ చాలా శ్రద్ధగా వింటున్నాం మనము. సో కృష్ణుడు ఏం చెప్పారు మనకి? కృష్ణుడు మనకి కళ్ళతో చూడమన్నారు. ఓకే, సో అర్జునుడికి కూడా అదే చెప్పారు. సో ఈ అధ్యాయం కంటే ముందు వరకు కూడా విను విను అని చెప్పినటువంటి కృష్ణుడు ఈ అధ్యాయంలో చూడు చూడు అని చెప్తున్నారు. కాబట్టి అర్జునుడు చాలా స్పష్టంగా చూస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు చూపిస్తున్నటువంటి విశ్వరూపాన్ని. సో విశ్వరూపాన్ని చూపించడానికంటే ముందే శ్రీకృష్ణుడు ఏం చూపించబోతున్నాను అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సో అలా తెలియజేయడం వల్ల చూడబోయేటువంటి విషయం మీద చాలా శ్రద్ధగా చూస్తారు అని చెప్పేసి, తరువాత కృష్ణుడు అర్జునుడికి చూపిస్తున్నటువంటి ఈ విశ్వరూపం ఏదైతే ఉందో దాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నారు. అది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సన్నివేశం. అంటే కురుక్షేత్ర యుద్ధ రణరంగంలో ఏదైతే సంఘటనలన్నీ జరుగుతున్నాయో వీటన్నిటినీ కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉన్నారు. సో ధృతరాష్ట్రుడి మాటల్లో మనకి ఈ వర్ణన సంజయుడి మాటల్లో మనకి ఈ వర్ణన అంతా కూడా వివరింపబడుతుంది అనమాట. అయితే సంజయుడు ఈ రోజు ఏం చెప్తున్నారో మనము చూద్దాం. 14వ శ్లోకం. ततः विस्मयाविष्टो हृष्टरोमा धनञ्जयः प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभाषताम्। ततः विस्मयाविष्टो हृष्टरोमा धनञ्जयः प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभाषताम्। అంతటా సంభ్రమముకు గురిచేయువాడును ఆశ్చర్యచకితుడైన వాడును రోమాంచితుడైన వాడును అగు అర్జునుడు శిరము వంచి నమస్కరించుచు ముకుళిత హస్తములతో దేవాది దేవుని ప్రార్థించదొడగెను. అంతటా సంభ్రమమునకు గురి అయిన వాడును ఆశ్చర్యచకితుడైన వాడును రోమాంచితుడైన వాడును అగు అర్జునుడు శిరము వంచి నమస్కరించుచు ముకుళిత హస్తములతో దేవాది దేవుని ప్రార్థించదొడగెను. అంటే ఈ శ్లోకం తర్వాత అర్జునుడు చేస్తున్నటువంటి ప్రార్థనలు రాబోతున్నాయి మనకి. అంటే ఈ శ్లోకంలో సంజయుడు ఏం చెప్తున్నారు అని అంటే, అర్జునుడు ఆశ్చర్యానికి గురి అయ్యారు, అర్జునుడు సంభ్రమానికి గురి అయ్యారు, అర్జునుడు రోమాంచితుడై ఉన్నాడు. ఎందుకు? అద్భుతాన్ని చూశారు కాబట్టి. విశ్వరూపము అనేటువంటిది ఒక అద్భుతం. ఇలాంటి అద్భుతాన్ని ఆల్రెడీ శ్రీకృష్ణుడు చూపించక ముందే కనీ విని ఎరగనటువంటి రూపాన్ని నేను నీకు చూపించబోతున్నాను, ఇది నువ్వు శ్రద్ధగా చూడు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. కాబట్టి ఇది ఒక గొప్ప అద్భుతం. ఎందుకంటే అర్జునుడు కూడా తన మాటల్లో వివరించబోతున్నాడు ఏమేమి తను చూడబోతున్నారు అనేటువంటి విషయం. ఇప్పటి వరకు విశ్వరూపంలో ఏమేమి చూశారు అని చెప్పేసి సంజయుడు చెప్పినటువంటి వర్ణనకి తరువాత అర్జునుడు ప్రార్థన చేస్తూ నేను ఇంకా ఏమేమి చూస్తున్నాను అని చెప్తున్నారో ఈ వర్ణనలన్నీ విన్న తర్వాత ఈ అద్భుతం ఏమిటి అనేటువంటి విషయం మనందరికీ అర్థమవుతుంది. ఇది మామూలు అద్భుతం కాదు. అందుకనే అర్జునుడు ఆశ్చర్యానికి గురి అయ్యారు.
విశ్వరూపం చూసిన వెంటనే అర్జునుడికి కలిగినటువంటి భావము ఆశ్చర్యము, సంభ్రమము. ఈ సంభ్రమము ఆశ్చర్యముతో రోమాంచితుడైపోయాడు అర్జునుడు. మనం చూస్తే ఇది కూడా భక్తిలో ఒక భావమే. ఆశ్చర్యచకితులవ్వడము, సంభ్రమానికి గురి అవ్వడము, రోమాంచితులం అవ్వడము అనేటువంటిది కూడా భక్తిలో భక్తుడు భగవంతుడితోటి భగవంతుడి ఎడ ఆయన యొక్క భావాలను వ్యక్తపరిచేటువంటి విధానాల్లో ఇది కూడా ఒకటి. మనకి ఇంతకు ముందే మనకి తెలుసు, భక్తులకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో ఈ సంబంధాన్ని అనేక రకాల భావాలతో వ్యక్తపరచవచ్చు. ఈ భావాలతో వ్యక్తపరచటము అనేటువంటిది కేవలం శ్రీకృష్ణ భగవానుడి అర్చన చేసేటువంటి భక్తులకు మాత్రమే ఉంది. ఈ భావాలను వ్యక్తపరచడం అనేటువంటిది మరి ఏ ఇతర దేవీ దేవతలకి పూజించేటువంటి వాళ్ళకి కానీ, లేదు అనంటే ఏ నిరాకార బ్రహ్మాన్ని పూజించేటువంటి వాళ్ళకి కానీ, లేదు అనంటే ఏ ఇతర విష్ణు అవతారాలను పూజించేటువంటి వ్యక్తులకి కూడా లేనటువంటి అదృష్టం అన్ని రకాల రసాలని కూడా భగవంతుడితోటి మనము వ్యక్తపరిచేటువంటి ఒక అదృష్టం మనకి కేవలం శ్రీకృష్ణ భగవానుడి యొక్క అర్చనలో మాత్రమే సాధ్యమవుతుంది. మనం చూస్తే ప్రాథమికంగా 5 రసాలు ఉన్నాయని మనకు తెలుసు. అంటే ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రసంలో తన యొక్క భావాన్ని వ్యక్తం చేస్తారు కృష్ణుడితోటి. కొంతమంది కృష్ణుని ఒక్కొక్క రిలేషన్ని ఏర్పరచుకుంటారు, ఒక్కొక్క సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. మెయిన్గా మనం చూస్తే కృష్ణుడితోటి మనకు ఉన్నటువంటి 5 రకాల ప్రాథమిక సంబంధాలు ఏమిటి అంటే శాంతరసము, దాస్యరసము, సాఖ్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసము. శాంతరసంలో ఉన్నటువంటి భక్తులు ఎవరు అనంటే గోలోకంలో అంటే వృందావనంలో ఉన్నటువంటి గోవులు, వృందావనంలో ఉన్నటువంటి పచ్చిక బయళ్ళు, వృందావనంలో ఉన్నటువంటి చెట్లు, వృందావనంలో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా కృష్ణుడికి సేవ చేశాయి, కానీ శాంతరసంలో చేశాయి. ఇక దాస్యరసంలో చేసినటువంటి సేవకి ఉదాహరణ ఉద్ధవుడు, హనుమంతుడు. వీళ్ళ భక్తి సేవాభావం. వీళ్ళకి శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసు. శ్రీకృష్ణుడి ఎడ వాళ్ళు చేసినటువంటి సేవ కేవలం భక్తి, వాళ్ళు చేస్తున్నటువంటి భక్తి, వాళ్ళ సాధన ఇదంతా కూడా కేవలం ఒక సేవకుడుగానే చేస్తారు. ఇక సాఖ్య రసానికి ఉదాహరణ భక్తుడు అర్జునుడు, సుధాముడు, ఇంకా గోపబాలురు, వీళ్ళందరూ కూడా. ఇవన్నీ కూడా వివరణగా మనకి వాళ్ళ రిలేషన్స్ ని ఏ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి సాఖ్య బంధంలో వాళ్ళు ఏ విధంగా భగవంతుడికి సేవ చేశారు అనేటువంటి విషయాన్ని మనము 10వ స్కందం శ్రీమద్ భాగవతంలో చదివినప్పుడు తెలుస్తుంది మనకి. ఇక వాత్సల్య రసం. వాత్సల్య రసము అంటే ఎవరు? తల్లిదండ్రులు. దేవకి వసుదేవులు కానీ, యశోదా నంద మహారాజులు కానీ. సో వీళ్ళ యొక్క భావము వాత్సల్య భావం. వాత్సల్య భావంతో భక్తియుత సేవను చేశారు శ్రీకృష్ణ భగవానుడికి. ఇక మాధుర్య రసం. మాధుర్య రసానికి ఉదాహరణ గోపికలు. తర్వాత శ్రీకృష్ణ భగవానుడి యొక్క 16,108 మంది భార్యలు. వీళ్ళందరూ కూడా మాధుర్య రసంలో భగవంతుడితోటి భక్తియుత సేవను చేయడం అనేటువంటి జరిగింది. ఇవి ప్రాథమికంగా ఉన్నటువంటి భగవంతుడితోటి భక్తులకి ఏర్పరచుకున్నటువంటి బంధాలు, ప్రాథమికమైనటువంటి బంధాలు. ఇక సెకండరీ రిలేషన్స్, సెకండరీ రసాలు, గౌణ రసాలు అని అంటారు వీటిని. గౌణ రసాలు 7 రకాలుగా ఉన్నాయి. అంటే ఈ ప్రాథమికమైనటువంటి రసాలు 5 అయితే గౌణ రసాలు 7 సెకండరీ రిలేషన్స్. అయితే మనం ఇంతవరకు చాలా సందర్భాల్లో ప్రాథమిక రసాల గురించి చాలా ఎక్కువగా చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ప్రాథమిక రసాల మీద ఫోకస్ చేయకుండా గౌణ రసాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. భక్తి రసామృత సింధు నుంచి కొంచెం మీకు ఉదాహరణలతోటి ఈ గౌణ రసాల గురించి తెలియచేసే ప్రయత్నం చేస్తాం. సో ఈ గౌణ రసాలు ఏమిటి అని అంటే 1 హాస్యరసం, 2 అద్భుత రసం, 3 కరుణ రసం, 4 రౌద్ర రసం, 5 భయానక, 6 బీభత్స. ఓకే, ఇంకొకటి వీరరసం. ఓకే, ఈ విధంగా 7 రకాలుగా మనకి ఈ గౌణ రసాలు అంటే సెకండరీ మెలోస్ అంటారు ఇంగ్లీష్లో.
సో ఈ యొక్క రసాలతోటి ఏ విధంగా ఎవరు భక్తిని ప్రదర్శించారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకునేట్టు. మొదటగా అద్భుత రసం. అద్భుత రసంలో భగవంతుడి యెడ భక్తిని ప్రదర్శించటానికి ఉదాహరణ. ఉదాహరణ ఎవరు అనంటే, మొదటిగా మనం చూస్తే అర్జునుడే. అర్జునుడు ఇప్పుడు భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశ్వరూపాన్ని చూస్తున్నారు. విశ్వరూపంలో తను భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో అన్ని కాలాలలోనూ చూడదగినటువంటి విషయాలన్నిటిని కూడా ఆయన చూస్తున్నారు. అంతేకాదు భగవంతుడి యొక్క విశ్వరూపంలో విష్ణు భగవానుడి యొక్క ఇతర అవతారాలను కూడా చూస్తున్నారు. ఇది కూడా ఒక అద్భుతం. మనం మొన్ననే చెప్పుకున్నాం. దేవీ దేవతలందరిని కూడా ఒకేసారి చూస్తున్నారు. మనం అందరికీ ఏ ఒక్క దేవతను చూడడమో చాలా కష్టం. కదండీ! అలాంటిది అర్జునుడు అందరి దేవతలని ఒకేసారి ఆయన చూడగలుగుతున్నారు. ఇది అద్భుతం. అందుకనే అర్జునుడికి ఆశ్చర్యానికి గురి అయ్యారు. మొదటి భావము విశ్వరూపాన్ని చూసినటువంటి అర్జునుడికి కలిగినటువంటి మొదటి భావము ఆశ్చర్యము. ఆశ్చర్య భావంలో అర్జునుడు విశ్వరూపాన్ని దర్శనం చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలను చూసి ఆశ్చర్యపోతూ భగవంతుడికి శరణాగతులవ్వడం ఏదైతే ఉందో ఇది కూడా ఒక రకమైనటువంటి భగవంతుడికి చేసేటువంటి భక్తే. ఇదే ఆశ్చర్య రసం లేదంటే అద్భుత రసం అని అంటారు. ఇంకా ఇలాంటి అద్భుత రసంలోనే భక్తిని ప్రదర్శించినటువంటి ఇతర సందర్భాలను కూడా మనం గుర్తు చేసుకుంటే, రాజభవనంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు 16,108 భార్యలకి ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క రాజభవనం ఉంది. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఒక్కొక్క భార్య దగ్గర ఒకే సమయంలో ఉండడం అనేటువంటిది జరిగింది. అసలు శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా 16,108 మంది భార్యలతోటి ఎలాంటి ప్రమాదము లేకుండా, ఎలాంటి ప్రాబ్లము లేకుండా ఏ విధంగా ఆయన దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు అనేటువంటిది నారదుడికి కలిగినటువంటి ఆశ్చర్యం. ఏ విధంగా అయితే ఇప్పుడు అర్జునుడు ఆశ్చర్యానికి లోనయ్యాడో, భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలను చూసి అలానే నారదుడు కూడా ఆశ్చర్యానికి గురి అయ్యారు. అసలు ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు 16,108 మంది రాజభవనాలలో ఒకేసారి విస్తరించారు అనేటువంటిది తెలుసుకోవాలి అని అనుకున్నారు నారదుడు. అందుకనే ఆయన ప్రతి రాజభవనంలోకి వెళ్లారు. ఏ రాజభవనంలోకి వెళ్ళినా కానీ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు. ఏ రాణితో చూసినా కానీ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు ఒకే సమయంలో. అంతేకాదు ఇంకొక అద్భుతం ఏమిటంటే, ఏ రాణితో ఉన్నప్పుడు ఆ రాణి ఈడు జోడికి తగిన విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు. ఎత్తుగా ఉన్నటువంటి రాణి దగ్గర ఎత్తుగా, లావుగా ఉన్నటువంటి రాణి దగ్గర లావుగా, సన్నగా ఉన్నటువంటి రాణి దగ్గర సన్నగా, పొట్టిగా ఉన్నటువంటి రాణి దగ్గర పొట్టిగా. ఈడు జోడికి తగినట్టు. ఇది శ్రీకృష్ణ భగవానుడు చూపించినటువంటి అద్భుతం, ఆశ్చర్యం. ఇది చూసినటువంటి నారదుడు కూడా ఆశ్చర్యానికి, సంభ్రమానికి గురి అయి రోమాంచితుడయ్యారు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తిమత్వాన్ని అంగీకరించి శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని అంగీకరించి నారదుడు కూడా శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతులైపోయారు. ఇది ఇంకొక సందర్భం. ఆశ్చర్య రసంలో భక్తిని ప్రదర్శించినటువంటి నారదుడి యొక్క సందర్భం. ఇక గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు గోపికలు కూడా ఆశ్చర్యానికి గురి అయ్యారు. గోపికలు ఆశ్చర్యానికి గురి అయ్యి యశోదామాతతో ఏమన్నారో తెలుసా? నీ చనుపాలు తాగినటువంటి వాడేనా ఈయన ఈ గోవర్ధనగిరిని చిటికెన వేలుతో ఎత్తుతున్నారు అని చెప్పేసి ఆశ్చర్యానికి గురి అయ్యారు. గోవర్ధనగిరి అంటే ఏ చిన్న రాయో కాదు. 23 కిలోమీటర్ల దూరం పాటు బృందావనంలో విస్తరించి ఉన్నటువంటి ఒక గోవర్ధనగిరి. శాంతరసంలో శ్రీకృష్ణ భగవానుడికి భక్తుడు. గోవర్ధనగిరి శాంతరసంలో శ్రీకృష్ణ భగవానుడికి భక్తుడు. ఎప్పుడైతే బృందావనానికి ఇంద్రుడి వలన ప్రమాదం ఏర్పడిందో, అప్పుడు బృందావన వాసులందరినీ రక్షించటానికి శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరిని చిటికిన వేలి మీద, ఎడమ చేతి చిటికిన వేలి మీద పైకెత్తితే అది చూసినటువంటి గోపికలకు కలిగినటువంటి ఆశ్చర్యంలో వాళ్ళు చేసినటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావం కూడా శ్రీకృష్ణ భగవానుడి ఆశ్చర్య భావంలో కలిగినటువంటి భక్తి. ఇంకా ఆ ఆశ్చర్యంతో శ్రీకృష్ణ భగవానుడి యొక్క గురించి యశోదామాతను అడుగుతున్నారు. ఇంత చిన్న పిల్లవాడు, పాలు తాగే పిల్లాడు ఏ విధంగా గోవర్ధనగిరిని వెత్తాడో చూడు అని చెప్పేసి. ఇంకా మనం చూస్తే నరకాసురుడి వధ.
నరకాసురుడికి ఎంత సైన్యం ఉంది అనంటే 11 అక్షోహిణుల సైన్యం ఉంది. నరకాసురుడిని ఎవరు కూడా వధించలేరు. నరకాసురుడి యొక్క కోటలోకి అడుగు పెట్టడమే కష్టం. నరకాసురుడితో యుద్ధం చేసేయడం విషయం పక్కన పెట్టండి. నరకాసురుడి యొక్క కోటలోకి ఒక అడుగు లోపలికి వేయడమే కష్టం. అలాంటి నరకాసురుడికి 11 అక్షోహిణుల సైన్యం రక్షణగా ఉంది. నరకాసురుడి దగ్గరికి రావడానికంటే ముందు. మనందరికీ తెలుసు. ఒక అక్షోహిణి సేన అంటేనే ఎన్ని లక్షల మంది సైన్యం ఉంటారు అనేటువంటిది. అందులో గుర్రాలు, అందులో అశ్వాలు, అందులో రథాలు, అందులో పదాతి దళాలు, అలా చూస్తే కొన్ని లక్షల మంది సైన్యాన్ని ఒక అక్షోహిణి సేనే కలిగి ఉంటుంది. అలాంటి సైన్యము 11 అక్షోహిణుల సైన్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే చంపేశారు. ఒక్కొక్కళ్ళ చేతులు విరిచేశారు, ఒక్కొక్కళ్ళ కాళ్ళు విరిచేశారు, ఒక్కొక్కళ్ళ శిరస్సులు ఖండించేశారు. శరీర అవయవాలన్నీ కూడా ఊడిపోయి కింద పడిపోయేలాగా 11 అక్షోహిణుల సైన్యాన్ని మట్టుపెట్టినటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి సామర్థ్యాలు చూస్తే మనందరికీ కూడా ఆశ్చర్యం కలగాలి. సో ఇలా ఎప్పుడైతే ఈ శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుడిని కూడా వధించి, నరకాసురుడి యొక్క చెరలో ఉన్నటువంటి 16,100 మంది, 16,100 మంది ఎవరైతే ఉన్నారో బంధితులుగా ఉన్నటువంటి కన్యలందరినీ కూడా విడిపించినప్పుడు, ఈ కన్యలందరూ కూడా ఆశ్చర్య భావాన్ని వ్యక్తం చేశారు. మా లైఫ్‌లో మేము నరకాసురుడి యొక్క చెర నుంచి బయటపడము అని అనుకున్నాం. మా జీవితం ఇక్కడే ఇంక అయిపోతుంది, అంతమైపోతుంది అని అనుకున్నాం. అలాంటి మాకు నరకాసురుడి నుంచి ముక్తిని కలిగించినటువంటి ఎవరు అని చూడడానికి అందరూ కూడా ఆశ్చర్యంతో బయటకొచ్చేశారు. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడిని చూశారో వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాల మీద పడిపోయారు. ఇక శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశ్చర్యాన్ని చూసినటువంటి వీళ్ళు వ్యక్తం చేసినటువంటి భావన ఏదైతే ఉందో అది కూడా ఆశ్చర్య భావంలో వ్యక్తం చేసినటువంటి భక్తికి ఉదాహరణ. శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళందరి మీద కరుణను చూపించి, ఒక అసురుడితో బంధింపబడినటువంటి స్త్రీలకి గౌరవం దొరకదు అని చెప్పేసి వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క భార్య గౌరవాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది అందరికీ. వీళ్ళందరినీ కూడా ద్వారకలో 16,000 భవనాలను నిర్మించి ఒక్కొక్కళ్ళకి తన యొక్క భార్యకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇచ్చారు. మొదటి భార్యకి మాత్రమే గౌరవంగా చూసేటువంటి పట్టపురాణిగా చూస్తారు జనరల్‌గా. మొదటి భార్య పట్టపురాణి. కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అందరు భార్యలు పట్టపురాణుల స్థాయిలోనే ఉన్నారు. అది శ్రీకృష్ణ భగవానుడు మనకు తెలియచేసేటువంటి అద్భుతం. ఇంకా బ్రహ్మ విమోహన లీలలో బ్రహ్మదేవుడు కూడా అద్భుతానికి గురి అయ్యారు. ఆశ్చర్యానికి గురి అయ్యారు. శ్రీకృష్ణ భగవానుడిని శక్తిని అంచనా వేయలేకపోయారు బ్రహ్మదేవుడు. చిన్న పిల్లవాడు ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆడుకుంటున్నాడు. వాళ్ళందరితో కలిసి వాళ్ళ ఎంగిలి తింటున్నాడు. వాళ్ళందరితో కలిసి కృష్ణుడి భుజాల మీద కూడా ఎక్కుతున్నారు వాళ్ళు. ఇది చూస్తుంటే కృష్ణుడు దేవాది దేవుడు అని నేను ఎలా నమ్మాలి అని బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపోయారు. అందుకనే ఒక చిన్న లీల జరిగింది. మనకి 10వ స్కందంలో వస్తుంది. బ్రహ్మదేవుడు అక్కడ ఉన్నటువంటి గోపబాలుని, గోవులని అన్నిటిని కూడా బ్రహ్మలోకానికి తీసుకెళ్ళిపోతే శ్రీకృష్ణ భగవానుడు గోవులుగా, గోపబాలురుగా విస్తరించేశారు. 1 సంవత్సర కాలం పాటు. ఇంకా అద్భుతం ఏమిటంటే ఈ సంవత్సర కాలం పాటు తను విస్తరించడం మాత్రమే కాకుండా ఈ సంవత్సర కాలం పాటు ఒక్కొక్క గోవులో, ఒక్కొక్క గోపబాలులో ఎంతైతే పెరుగుదల ఉంటుందో అంత పెరుగుదలను కూడా పెరిగి చూపించారు శ్రీకృష్ణ భగవానుడు. అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క అద్భుతమైనటువంటి శక్తి. ఇది చూసినటువంటి బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యానికి గురి అయ్యి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాల మీద పడి శ్రీకృష్ణ భగవానుడిని క్షమించమని కోరుకున్నారు తను చేసినటువంటి లీలకి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క అద్భుతాన్ని తెలుసుకున్నటువంటి బ్రహ్మదేవుడు వ్యక్తపరిచినటువంటి భావం ఏదైతే ఉందో అది కూడా అద్భుత రసంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తిని ప్రదర్శించినట్లే. ఇంకొక అద్భుతాన్ని మనం గుర్తు చేసుకుంటే భాండీర వనం అగ్ని రాక్షసుడితోటి జ్వలింపబడుతుంది. బృందావనంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక అడవి మొత్తం కూడా కాలిపోతూ ఉంది. ఈ రాక్షసుని కూడా కంసుడు పంపించాడు శ్రీకృష్ణుని చంపేయాలి అని చెప్పేసి. అయితే శ్రీకృష్ణ భగవానుడు గోపబాలురందరూ చూస్తుండగానే తను నోరు తెరిసి ఈ వనంలో ఉన్నటువంటి అగ్ని మొత్తాన్ని కూడా మింగేయడం జరిగింది. ఒక క్షణంలోనే ఈ యొక్క అగ్ని అసురుడు ఎవరైతే ఉన్నారో
ఈ అసురుణ్ణి తన ఉదరంలోకి తీసేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి గోపబాలురందరినీ కూడా మీరు కళ్ళు మూసుకోండి ఒక క్షణానికి అని అన్నారు. ఒక క్షణానికి గోపబాలురందరూ కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసే లోపల వనమంతా కూడా అగ్నిమయమైపోయినటువంటి వనమంతా కూడా ఇప్పుడు అగ్ని లేకుండా మారింది. ఇది చూసినటువంటి గోపబాలురందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఏ విధంగా అయితే అర్జునుడు ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడో, అదే విధంగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయటము అనేటువంటిది జరిగింది. సో ఇవి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అద్భుతాలను మనం ఆస్వాదించడానికి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క అద్భుత రసాన్ని మనం కూడా ఆనందించడానికి అనేక సందర్భాలున్నాయి. ఇది అర్జునుడు కూడా ప్రదర్శిస్తున్నటువంటి అద్భుత రసంలో భక్తి. ఇక రౌద్రం. రౌద్రం అనేటువంటిది కూడా ఇంకొక గౌణ రసం. రౌద్ర రసంలో కూడా భక్తిని ప్రదర్శించినటువంటి సందర్భాలు మనకి అనేకమున్నాయి. మొదటిగా మనం చెప్పుకోవాలి అనంటే రోహిణీదేవి యశోదామాత మీద కోపాన్ని ప్రదర్శించడం. రోహిణీమాత యశోదామాత మీద కోపాన్ని ప్రదర్శించడం రౌద్ర రసం ఎలా అవుతుంది? మనకి భక్తి రసామృత సింధువులో ఈ ఉదాహరణని వివరించడం అనేటువంటిది జరిగింది. ఎలా అంటే యశోదామాత శ్రీకృష్ణ భగవానుడిని రోటికి కట్టేశారు. రోటికి కట్టేసినప్పుడు అక్కడ పెద్ద పెద్ద 2 చెట్లు కింద పడ్డాయి. ఈ సందర్భాన్ని చూసినటువంటి ఈ సన్నివేశాన్ని చూసినటువంటి రోహిణీ మాతకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క క్షేమానికి సంబంధించి కన్సర్న్ ఏర్పడింది. రోహిణీ మాతని మందలించడం జరిగింది. నీ పుత్రుణ్ణి నువ్వు ఎక్కడ కట్టేశావు? ఎలా కట్టేశావు? వెనక ముందు చూసుకోవద్దా? కృష్ణుడికి ప్రమాదాన్ని కలిగించే పరిస్థితుల్లో కృష్ణుని ప్రమాదానికి కలిగించే విధంగా ఏ విధంగా నువ్వు ఆయన్ని శిక్షించాలి అనుకుంటున్నావని రోహిణీ మాత యశోదామాత మీద కోపాన్ని ప్రదర్శించినటువంటి సందర్భం ఏదైతే ఉందో, ఆ కోపానికి కారణం శ్రీకృష్ణుడి మీద రోహిణీ మాతకి ఉన్నటువంటి ప్రేమ, భక్తి. అంటే ఒక భక్తుడికి కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? భగవంతుడి యొక్క రక్షణ గురించి వస్తుంది కోపం. భగవంతుడి ఎడ ప్రేమతోటి ఎవరైనా సరే భగవంతుడికి కానీ, భగవంతుడి యొక్క భక్తులకి కానీ అపాయం తలపెట్టాలి అని అనుకున్నప్పుడు భక్తులకు వచ్చేటువంటి కోపం ఏదైతే ఉందో అది కూడా రౌద్ర రసంలో భగవంతుడి ఎడ మనం భక్తిని ప్రదర్శిస్తాం. ఎవరైనా అనుకోవచ్చు భక్తుడు కోపపడుతుంటే ఆ భక్తుడు పడేటువంటి కోపం భక్తి కాదు. ఎలా ఈ భక్తులు కోపపడుతున్నారు? ఇదేనా శాస్త్రం తెలుపుతున్నది అని అనుకోవచ్చు. అయితే వాళ్ళు చూపించేటువంటి కోపము ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడి సేవగా అయినట్లయితే కనుక అది కూడా భక్తే. ఏ విధంగా అయితే హనుమంతుడు లంకని కాల్చివేసేశారు కోపంతోటి. ఇది కూడా భక్తే. ఎందుకు కాల్చారు? స్వలాభం కోసం కాదు. శ్రీరామచంద్రుడికి సేవగా చేశారు. అందుకనే అలాంటి రౌద్రాన్ని ప్రదర్శించినటువంటి భక్తులు కూడా రౌద్ర రసంలో భగవంతుడి ఎడ భక్తిని ప్రదర్శిస్తున్నట్లు. ఇంకా హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు భగవంతుడి ఎడ కోపాన్ని ప్రదర్శించారు. హిరణ్యకశిపుడిగా, హిరణ్యాక్షుడిగా వాళ్ళు అసుర జన్మలను తీసుకోవడానికంటే ముందు వాళ్ళిద్దరూ కూడా భగవంతుడికి శుద్ధ భక్తులు, జయా విజయలు. భగవంతుడి ఎడ రౌద్ర రసాన్ని ప్రదర్శించారు. కోపంతోటి భగవంతుడితోటి యుద్ధం చేశారు ప్రత్యక్షంగా ముఖాముఖి దర్శనం చేసుకొని. ఒక అసుర యోనిలో ఉన్నప్పటికీ, ఒక అసుర శరీరంలో ఉన్నప్పటికీ ఒక శుద్ధ భక్తుడైనటువంటి నారదుడు చెప్పిన విధంగా వాళ్ళు భగవంతుణ్ణి కలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి భగవంతుడిని ముఖాముఖి దర్శనం చేసుకొని భగవంతుడి యొక్క కోరికను నెరవేర్చారు. ఏమిటి భగవంతుడి యొక్క కోరిక? యుద్ధం చెయ్యాలి అనేటువంటి కోరిక. భగవంతుడికి యుద్ధం చేయాలి అనేటువంటి కోరిక ఉంటే ఒక భక్తుడు అసురుడుగా మారి భగవంతుడి యొక్క శత్రుత్వాన్ని కూడా నటించి భగవంతుడితోటి యుద్ధాన్ని చేసేటువంటి భక్తులు, గొప్ప భక్తులకి ఉదాహరణ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. వీళ్ళిద్దరూ కూడా రౌద్ర రసంలో భగవంతుడి యొక్క భక్తిని ప్రదర్శించారు. మనందరికీ చూడడానికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అసహించుకోబడేటువంటి ఒక ఇద్దరు దానవుల్లా మనందరికీ కనిపించవచ్చు. అది కూడా వాళ్ళు భగవంతుడి యొక్క ప్రదర్శిస్తున్నటువంటి భక్తి. ఇంకొక సందర్భం రౌద్ర రసంలో భగవంతుడి యొక్క భక్తిని ప్రదర్శించినటువంటి సందర్భం గోపికలు. యాక్చువల్గా కంసుడు శ్రీకృష్ణ భగవానుడి మీద శత్రుత్వాన్ని ప్రకటించేశారు. ఎందుకు అంటే దేవకీ మాత యొక్క అష్టమ సంతానం ద్వారా కంసుడికి మరణం సంభవించ ఉన్నది అనేటువంటి విషయాన్ని
ఆకాశవాణి ద్వారా కంసుడు విని అష్టమ సంతానమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి మీద ఈయన శత్రుత్వాన్ని ప్రకటించినప్పుడు యదువంశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించడం మొదలుపెట్టేశారు. యదువంశీయులందరూ ఎవరూ కాదు. యదువంశీయులందరూ కూడా కారణ జన్ములు, దేవతలు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలో భాగం పంచుకోవడం కోసం స్వయంగా దేవతలే యదువంశంలో పుట్టడం జరిగింది. అలాంటి యదువంశీయులందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేశాడు కంసుడు. అలా గురి చేసినప్పుడు చాలా మంది యదువంశీయులందరూ కూడా యదురాజ్యాన్ని వదిలిపెట్టేసి పారిపోయారు. కొంతమంది తెలివైనటువంటి వాళ్ళు ఏం చేశారంటే కంసుడి రాజ్యంలోనే కంసుడికి సేవకులుగా ఉండిపోయారు. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు అవతరిస్తారు, శ్రీకృష్ణ భగవానుడు అవతరించి ఎప్పుడు మా అందరికీ కూడా కంసుడి నుంచి ముక్తిని కలిగిస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తూ కంసుడికి సేవలు చేస్తూ ఉండిపోయారు. కంసుడికి సేవ చేస్తూ ఉన్నటువంటి ఈ యదువంశీయులందరూ కూడా కంసుడు భక్తులు కాదు, కృష్ణ భక్తులే. కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ చేస్తున్నటువంటి వాళ్ళు. అందులో ఒకళ్ళు అక్రూరుడు. ఈ అక్రూరుడు కూడా యదువంశజుడే అయినప్పటికీ కంసుడికి సేనాపతిగా ఉన్నారు. ఈ అక్రూరుణ్ణి ఒకసారి వృందావనానికి పంపించారు కంసుడు. ఎందుకు పంపించారు అనంటే వృందావనంలో శ్రీకృష్ణుని తీసుకుని వచ్చేసేయి అని చెప్పారు. ఈ సందర్భం కోసం అక్రూరుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎన్నో సంవత్సరాలుగా. ఎప్పుడు శ్రీకృష్ణుని దర్శించుకోవాలా, ఎప్పుడు శ్రీకృష్ణుని దర్శించుకోవాలా అని చెప్పేసి. సో ఈ విధంగా శ్రీకృష్ణుని దర్శించుకునేటువంటి అవకాశం కలిగినటువంటి అక్రూరుడి యొక్క భావాన్ని మనం గనక అర్థం చేసుకుంటే అక్రూరుడు తన్మయత్వానికి గురి అయ్యారు. ఎప్పుడు? వృందావనంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదముద్రలు చూసి అక్రూరుడు తన్మయత్వానికి గురి అయిపోయారు. కృష్ణుడిని చూడలేదు, ఇంకా కృష్ణుడి యొక్క పాదముద్రలే చూశారు పొలిమేరల్లో. రోమాంచితమైపోయింది అక్రూరుడికి. వెంటనే ఆయన శ్రీకృష్ణ భగవానుడికి స్తుతి చేయడం చేశారు. ఇలాంటి అక్రూరుడు శ్రీకృష్ణ భగవానుడిని మధురకు తీసుకువెళ్ళాలి అని వచ్చారు ఇప్పుడు. ఎందుకంటే కంసుడు ఆజ్ఞాపించారు కాబట్టి. అయితే అక్రూరుడి మీద గోపికలు కోపాన్ని ప్రదర్శించారు. నిస్సహాయ స్థితిలో గోపికలు శ్రీకృష్ణ భగవానుడిని మధురకు తీసుకువెళ్ళడం ఇష్టం లేక ఏ విధంగా అయినా సరే శ్రీకృష్ణుని ఆపాలి మధురకు వెళ్ళకుండగా అని మేఘాలని ప్రార్థించారు. మీరు వర్షాన్ని కురిపించండి, అప్పుడు ఆగిపోతుంది అని, ఆగిపోతుంది ఆయన ప్రయాణం అని. అక్రూరుణ్ణి వేడుకున్నారు, నువ్వు తీసుకెళ్లకు, శ్రీకృష్ణుణ్ణి బృందావనం నుంచి తీసుకువెళ్ళకు అని గోపికలు వేడుకున్నారు. అయినా సరే అక్రూరుడు నేను తీసుకువెళ్లాల్సిందే అన్నారు. ఇక యశోద నందమాతల దగ్గరికి, నంద యశోదల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు మొరపెట్టుకున్నారు. ఎవరిని ఎక్కడ అడిగినా గాని వాళ్ళు చివరికి శ్రీకృష్ణుడిని తీసుకువెళ్ళేటువంటి ఆ ప్రయాణాన్ని ఆపలేకపోయారు. ఇక గోపికలందరూ బిగ్గరగా ఏడుస్తున్నారు. ఒక్కొక్క గోపిక మూర్ఛపోయింది, ఒక్కొక్క గోపిక ఏడుస్తుంది, ఒక్కొక్క గోపిక శ్రీకృష్ణుడి యొక్క రథం ముందు నిలబడింది, ఒక్కొక్క గోపిక రథ చక్రాల కింద పడుకున్నారు. సో ఈ విధంగా శ్రీకృష్ణుడిని అక్కడి నుంచి తీసుకువెళ్లకుండా శ్రీకృష్ణ భగవానుడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి అక్రూరుడి మీద చూపించినటువంటి కోపం ఏదైతే ఉందో అది కూడా రౌద్ర రసానికి ఉదాహరణ. ఇంకా శిశుపాలుడు శ్రీకృష్ణుడిని నిందిస్తూ ఉన్నటువంటి సమయంలో, రాజసూయ యజ్ఞ సమయంలో శ్రీకృష్ణుడి మీద ఆయన అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో నకులుడికి చాలా కోపం వచ్చేసింది. రాజసూయ యజ్ఞంలో శిశుపాలుడు మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నటువంటి నకులుడు శిశుపాలుని చంపేయాలి అన్నంత కోపాన్ని ప్రదర్శించారు. ఇది కూడా రౌద్ర రసంలో శ్రీకృష్ణ భగవానుడి పట్ల భక్తిని ప్రదర్శించినటువంటి వ్యక్తులకి ఉదాహరణ నకులుడు కూడా. ఇంకా శ్రీకృష్ణుడి మీద కోపాన్ని ప్రదర్శించినటువంటి వాళ్ళల్లో ఇప్పటి వరకు శ్రీకృష్ణుడికి హాని కలిగించినటువంటి వ్యక్తుల మీద కోపాన్ని ప్రదర్శించినటువంటి భక్తుల్ని మనం చూసాం. ఇక స్వయంగా భగవంతుడి మీదనే కోపాన్ని ప్రదర్శించినటువంటి భక్తులకి కూడా ఉదాహరణ ఉంది. అది గోపికల యొక్క అత్తమామలు. ఎందుకు గోపికల యొక్క అత్తమామలు శ్రీకృష్ణుడి మీద కోపాన్ని ప్రదర్శించారు? ఎందుకంటే గోపికలందరూ కూడా అర్ధరాత్రి వెళ్ళి శ్రీకృష్ణుడితో రాసలీలలు చేస్తున్నారు. గోపికల యొక్క వస్త్రాలు శ్రీకృష్ణుడి యొక్క భుజాల మీద కనిపిస్తున్నాయి.
ఇది చూసినటువంటి అత్తలకి, గోపికల యొక్క అత్తలకి శ్రీకృష్ణుడి మీద కోపం కలిగింది. అలా కలిగినా గాని గోపికల్ని వాళ్ళు ఆపలేదు. సో, కృష్ణుడి మీద కోపాన్ని ప్రదర్శించినటువంటి గోపికల యొక్క అత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా శ్రీకృష్ణుని యొక్క భక్తులే. శ్రీకృష్ణుని యొక్క భక్తులు కాకుండా బృందావనంలో జన్మ తీసుకోవడం అనేటువంటిదే సాధ్యం కాదు. ఈ విధంగా రౌద్ర రసంలో భక్తిని ప్రదర్శించినటువంటి కొంతమంది భక్తులకి మనం ఉదాహరణ చూసాం. ఇక కరుణ రసం. కరుణ రసంలో భక్తిని ప్రదర్శించడము అంటే ఎలా? ఒకసారి నకులుడు శ్రీకృష్ణుడి యొక్క పాదముద్రలు చూశారు. శ్రీకృష్ణుడి యొక్క పాదముద్రలు చూసినటువంటి నకులుడికి తన్మయత్వం వచ్చేసి రోమాంచితమైపోయి బిగ్గరగా తన తల్లిదండ్రుల్ని పిలిచాడు. అమ్మా, నాన్న అని పిలిచారు. ఎవరు? నకులుడి యొక్క అమ్మా నాన్న. నకులుడి యొక్క అమ్మా నాన్న పాండురాజు, మాద్రి. వీళ్ళిద్దరిని చాలా బిగ్గరగా పిలిచేశారు. బిగ్గరగా పిలిచి కంటితో నీళ్లను పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడి పాదాలను చూసి ఆయనకి ఇలాంటి ఒక తన్మయత్వ భావం కలిగింది. ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచారు అనంటే, మేము ఎంత అదృష్టవంతులమో చూడండి అమ్మా నాన్న, ఆ అదృష్టాన్ని మీరు కోల్పోయారు. ఎందుకంటే శ్రీకృష్ణుడికి సేవ చేసుకునేటువంటి అదృష్టం మాకు కలిగింది. శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలను దర్శించేటువంటి అదృష్టం మాకు కలిగింది. శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదముద్రలు చూసినటువంటి నకులుడు తన యొక్క కరుణ స్వభావాన్ని తన తండ్రి అయినటువంటి పాండురాజు, తన తల్లి అయినటువంటి మాద్రి మీద చూపిస్తున్నారు. ఎందుకంటే ఏ అదృష్టాన్నైతే మీరు మాకిచ్చారో ఆ అదృష్టాన్ని మీరు పొందలేకపోయారు అనేటువంటి కరుణ ఒక భక్తుడికి, ఆ భక్తిలో ఉండేటువంటి తన్మయత్వము నేనొక్కడే ఎందుకు అనుభవిస్తున్నాను, నా కుటుంబ సభ్యులు ఎందుకు అనుభవించట్లేదు అనేటువంటి భావన చూపించడం ఏదైతే ఉందో ఇది కరుణ రసం. భక్తులందరూ అందుకనే అందరికీ ప్రచారం చేయాలి. ఇంట్లో కూర్చొని జపం చేయడం మాత్రమే కాదు మనం చేయాల్సింది. ఇంట్లో కూర్చొని జపం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి భక్తి అయితే, కరుణ రసంలో భక్తి అనంటే బద్ధజీవులందరి మీద కూడా కరుణను చూపిస్తూ మనం భక్తిని చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటి భక్తి. అందుకని శ్రీకృష్ణ భగవానుడు ఎవరైతే నా యొక్క లీలలని, నా యొక్క కర్మలని పరిచయం చేస్తారో అందరికీ, ఎవరైతే నా గురించి ప్రచారం చేస్తారో, ఎవరైతే నేను చెప్పినటువంటి ఈ భగవద్గీతని అందరికీ పరిచయం చేయాలి, అందరికీ ప్రచారం చేయాలి అని ప్రయత్నం చేస్తారో అలాంటి వ్యక్తులు నాకు అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయంలో ప్రకటించారు. ఇదంతా కూడా కరుణ రసం. గురువు యొక్క ఆజ్ఞని పాటిస్తూ భగవద్గీత, భాగవతాన్ని ప్రచారం చేసేటువంటి భక్తులందరూ కూడా కరుణ రసంలో చేస్తున్నటువంటి భక్తి. కాబట్టి ఇలాంటి భక్తి ఏదైతే ఉందో ఇది కరుణ రసం. ఇంకొకటి, గోపికలందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడితోటి రాసలీలలో ఉన్నప్పుడు ఒక్కసారి శ్రీకృష్ణ భగవానుడు మాయమైపోయారు అక్కడి నుంచి. ఒక్కసారి శ్రీకృష్ణ భగవానుడు మాయమైపోయి అక్కడ గోపికలందరి మనసులో కూడా అలజడిని సృష్టించారు. ఎక్కడికి వెళ్ళారు శ్రీకృష్ణ భగవానుడు? ఇప్పటిదాకా నాతోనే ఉన్నారు, ఇప్పటిదాకా నాతోనే ఉన్నారని ప్రతి గోపిక కూడా ఫీల్ అయ్యారు. మరుక్షణమే శ్రీకృష్ణ భగవానుడు అక్కడ కనిపించకపోయేసరికి వాళ్ళందరూ కూడా పరిగెడుతూ ఉన్నారు. అన్ని దిక్కులా వెతుకుతూ ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి నారదుడు వీళ్ళందరినీ చూసి చాలా బాధపడ్డారు. కరుణను ప్రదర్శించారు. శ్రీకృష్ణ భగవానుడి కోసం వాళ్ళు వెతుకుతున్నటువంటి వెతుకులాట. కృష్ణుని కోల్పోయాను, కృష్ణుడు కనిపించట్లేదు అని ఒక క్షణానికి కృష్ణుడు కనిపించకపోతే వాళ్ళు పొందినటువంటి భావం ఏదైతే ఉందో ఆ భావాన్ని చూసి నారదుడికి కలిగినటువంటి భావం ఏదైతే ఉందో అది కరుణ రసం. ఇంకా భగవంతుడికి ఒకవేళ ఏదైనా అపాయం ఏర్పడితే భక్తులు చూపించేటువంటి భావం ఏదైతే ఉందో అది కూడా కరుణ రసమే. ఏ విధంగా అంటే రావణాసురుడి వల్ల సీతాదేవికి, రావణాసురుడి వల్ల శ్రీరామచంద్రుడికి కలిగినటువంటి కష్టాలు. ఈ కష్టాలు చూసినటువంటి మనందరికీ కూడా ఒక్కసారిగా కళ్ళమంట నీళ్ళు వస్తాయి. రామాయణం విన్న తరువాత మన యొక్క భావం ఎలా ఉంది? అయ్యో పాపం, రాముడికి సీతకి రావణాసురుడు ఇంత కష్టాన్ని కలిగించారు. ఇది కరుణ రసం. అంటే ఒక భక్తుడు ఇంకొక భక్తుడికి లేదంటే ఇంకొక బద్ధజీవుడి మీద చూపించేటువంటి కరుణ మాత్రమే కరుణ రసం కాదు.
ఒక భక్తుడు భగవంతుడి మీద కూడా కరుణ చూపిస్తాడు. సో ఇది కరుణ రసంలో భక్తి. సో ఇలా కాకుండా ఇంకా హాస్యరసం. హాస్యరసంలో భక్తిని ప్రదర్శించినటువంటి భక్తులు ఎవరు అనంటే శ్రీకృష్ణ భగవానుడికి మించినటువంటి హాస్యాన్ని పండించేటువంటి భక్తులు ఎవరు లేరు. ప్రతిరోజు ఒక వినోదమే అక్కడ బృందావనంలో. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు ప్రతిరోజు గోపబాలులతో ఆడుకుంటూనే ఉంటారు. ప్రతిరోజు ఆడిస్తూనే ఉంటారు. ఓకే. ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు మీ అందరికీ లడ్డూలు పెడతాను అని చెప్పి వాళ్ళందరి నోట్లో లడ్డూలు కాకుండా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసే లోపల నోట్లో పూలు పెట్టేశారు. అంటే అంటే శ్రీకృష్ణ భగవానుడు గోపబాలులతో ఆడుకుంటున్నటువంటి సందర్భంలో హాస్యరసాన్ని కూడా పండించారు. గోపబాలురు కూడా పండించారు చాలా సందర్భం. ఇది హాస్యరసంలో భక్తిని ప్రదర్శన. ఇంకా మయసభ. మయసభలో చూస్తే దుర్యోధనుడికి పరాభవం జరిగింది. దుర్యోధనుడికి పరాభవం జరిగినప్పుడు మయసభలో ఉన్నటువంటి ఆ రాజకన్యలందరూ కూడా, స్త్రీలందరూ కూడా దుర్యోధనుడిని చూసి నవ్వుతూ ఉన్నారు. అయితే అక్కడ ధర్మరాజు యుధిష్ఠిరుడు వాళ్ళందరినీ కళ్ళతోనే చూసి వాళ్ళ నవ్వును ఆపాలి అని ప్రయత్నం చేశారు. దుర్యోధనుడు అలా నీళ్లలో పడిపోయినప్పుడు, అవమానం జరిగినప్పుడు మీరందరూ అలా చూసి నవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళందరినీ సైగలతోటే ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేశారు ధర్మరాజు. కానీ శ్రీకృష్ణ భగవానుడు పర్వాలేదు మీ అందరూ నవ్వండి అని అన్నారు. శ్రీకృష్ణ భగవానుడు ప్రేరేపించడం వల్ల అక్కడ ఉన్నటువంటి కన్యలందరూ, స్త్రీలందరూ కూడా, రాజకన్యలందరూ కూడా దుర్యోధనుడిని చూసి నవ్వడం జరిగింది. అదే తర్వాత వాళ్ళ మీద కక్ష సాధింపుగా దుర్యోధనుడు వాళ్ళందరినీ కూడా అరణ్యవాసాలకి పంపించడం జరిగింది. అజ్ఞాతవాసానికి పంపించడం జరిగింది. అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీల భాగమే. ఇది కూడా హాస్యరసంలో అంటే దుర్యోధనుడు చూసి ద్రౌపది నవ్వినా, దుర్యోధనుడు చూసి ఇతర స్త్రీలందరూ నవ్వినా అది శ్రీకృష్ణ భగవాన్ని సంతృప్తి పరచడం కోసం నవ్వారు. కాబట్టి అలాంటి హాస్యం కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రదర్శించేటువంటి ప్రత్యేకత. ఇక పౌండ్రక వాసుదేవుడు. పౌండ్రక వాసుదేవుడి గురించి కనుక మనం చూస్తే అది ఒక అద్భుతమైనటువంటి హాస్యం. శ్రీకృష్ణ భగవానుడు లానే వేషం వేసుకున్నారు. శ్రీకృష్ణ భగవానుడు లానే నెమల పింఛం పట్టుకున్నారు. శ్రీకృష్ణ భగవానుడు లాగానే మురళిని పట్టుకున్నారు. నేనే శ్రీకృష్ణుడిని అని చెప్పుకున్నారు. ఎదురుగా శ్రీకృష్ణుడు నిలబడితే కూడా శ్రీకృష్ణుడిని చూసి నువ్వు కాదు అసలు శ్రీకృష్ణుడివి, నేను అసలు శ్రీకృష్ణుడిని అన్నారు. సో ఈ సందర్భాన్ని కనుక మనం, ఈ లీలను కనుక మనం వింటూ ఉంటే మన మనసులో ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది, ఒక రకమైనటువంటి నవ్వు వస్తుంది. ఓకే. సో ఇలాంటి ఒక రసం, హాస్య రసంలో ఉన్నటువంటి భక్తికి శ్రీకృష్ణ భగవానుడు ప్రదర్శించినటువంటి ఇలాంటి లీలలు కూడా ఒక ఉదాహరణ. ఇక వీరరసం. శ్రీకృష్ణుడికి శ్రీధాముడికి మధ్య జరిగినటువంటి యుద్ధం, శ్రీకృష్ణుడికి భీష్ముడికి మధ్య జరిగినటువంటి యుద్ధం, శ్రీకృష్ణుడికి జాంబవంతుడికి మధ్య జరిగినటువంటి యుద్ధం, ఇవన్నీ కూడా వీరరసానికి ప్రతీక. శ్రీకృష్ణుడితో యుద్ధం చేసినటువంటి వాళ్ళందరూ భక్తులు కాదా అంటే భక్తులే. అయినా సరే వాళ్ళు వాళ్ళ భక్తిని వీర రసంలో ప్రదర్శించారు. మీరు చూడండి, భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో ఒక్కొక్క బాణాన్ని వేస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరీరానికి తగిలి శ్రీకృష్ణ భగవానుడి శరీరం నుంచి రక్తం కారుతూ ఉంది. శరీరం అంతా రక్తమయం అయిపోయింది. శరీరంలో ఎక్కడా మనకి రక్తం లేకుండా కనిపించట్లేదు శ్రీకృష్ణ భగవానుడిలో. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అణువు నుంచి రక్తం కారిపోతుంది. ఇవన్నీ ఎవరు వేశారు బాణాలు? భీష్ముడు వేశాడు. అయితే ఏ విధంగా ఇది భక్తి అవుతుంది అని మనం అనుకోవచ్చు. శ్రీకృష్ణుడికి ఏదైనా సరే మనం భక్తితో ప్రేమతో అర్పిస్తే దాన్ని స్వీకరిస్తారు, అది ఏదైనా సరే. సో ఇక్కడ భీష్ముడు వేస్తున్నటువంటి ప్రతి బాణము కూడా భక్తితో ప్రేమతో వేస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు దాన్ని ప్రేమతో స్వీకరిస్తున్నారు. ఇది వీరరసంలో భక్తిని ప్రదర్శించడం. భీష్ముడు ఏదైతే బాణాన్ని వేస్తున్నారో ఒక్కొక్క బాణం ఒక్కొక్క పువ్వులా అర్పిస్తున్నారు. భీష్ముడు మనసులో ఉన్నటువంటి భావం, ఇది నేను ఒక పువ్వుని శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలకు వేస్తున్నాను అనేటువంటి భావంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాల దగ్గర ఒక బాణం వేసేశారు. ఈ పువ్వును నేను శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరీరానికి అర్పిస్తున్నాను అనేటువంటి భావనలో ఆ బాణాన్ని చూసి పువ్వుగా భావిస్తూ బాణాన్ని సంధించడం అనేటువంటిది జరిగింది. ఇది శ్రీకృష్ణ భగవానుడి పట్ల
ఆయన వీర రసంలో భక్తిని ప్రదర్శించడం. ఇది ఇది ఒక రకమైనటువంటి భక్తి ప్రదర్శన. ఇక భయానక రసం. సో, శ్రీకృష్ణ భగవానుడి పట్ల భయానక రసంతో భక్తిని ప్రదర్శించడము అంటే కాళీయ మర్దన లీల. కాళీయ మర్దన లీలలో శ్రీకృష్ణ భగవానుడు యమునా నది లోపలికి వెళ్ళిపోయి అక్కడ కాళీయ మర్దన చేయడం అనేటువంటిది జరిగింది. అది చూసినటువంటి వ్యక్తులందరికీ కూడా ఆ కాళీయ సర్పము శ్రీకృష్ణ భగవానుడిని ఏమి హాని కలిగిస్తుందో అని చెప్పేసి భయపడినటువంటి గోపబాలురు, గోపికలు, యశోదామాత, నందమహారాజు, ఇతర బృందావన వాసులందరూ కూడా భయాన్ని ప్రదర్శించారు. అంతేకాదు శ్రీకృష్ణ భగవానుడి మీద ప్రతిరోజు ఒక అసురుడు ఆక్రమించాడు. ఇలా ఆక్రమించినప్పుడు అక్కడ ఉన్నటువంటి బృందావన వాసులు అందరూ కూడా భయపడిపోయారు. మనకి 10వ స్కందం మొత్తం కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాల్యలీలలు వస్తాయి. వచ్చినప్పుడు మనం అందరం కూడా అవి అర్థం చేసుకోవచ్చు. సో, బృందావన వాసులకి శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఉన్నటువంటి రక్షణ భయం ఏదైతే ఉందో దానితోటి కృష్ణుడిని నేను రక్షించాలి అని అనుకున్నారు. ఎవరికి వాళ్ళు. ఏ విధంగా కృష్ణుడిని రక్షించాలి? కృష్ణుడి యొక్క రక్షణకి సంబంధించినటువంటి భయంతోటి వాళ్ళు ప్రదర్శించినటువంటి భక్తి కూడా భయానక రసానికి ఒక ఉదాహరణ. సో, కొంతమంది ఇంకా శ్రీకృష్ణ భగవానుడు కంసుడిని చంపడానికంటే ముందు కంసుడిని చంపడానికి వెళ్ళినప్పుడు చానూర ముష్టికులు, తర్వాత కువలయాపీడ అనేటువంటి ఒక ఏనుగు కూడా శ్రీకృష్ణ భగవానుని ఆక్రమించింది. వాళ్ళను కూడా చాలా సునాయాసంగా చంపేశారు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు చూడటానికి ఒక గోప బాలుల్లా ఉంటారు. ఒక చిన్న బాలుల్లా ఉంటారు. కానీ చానూర ముష్టికులు ఎలా ఉంటారు? భయంకరంగా ఉంటారు. భారీ కాయాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడైతే ఈ చానూర ముష్టికులు శ్రీకృష్ణ భగవానుని చంపాలి అని చెప్పేసి దాడి చేశారో అప్పుడు అక్కడ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడిని చూసి భయపడిపోయారు. వామ్మో ఏమైపోతుందో శ్రీకృష్ణుడికి ఇప్పుడు అని. చానూర ముష్టికులు ఏం చేస్తారో శ్రీకృష్ణుని అని. వాళ్ళ శరీరం ఎంతుంది? కృష్ణుడి శరీరం ఎంతుంది? వాళ్ళ బలం ఎంతుంది? కృష్ణుడి బలం ఎంతుంది? పైగా ఈ కువలయాపీడ అనేటువంటి ఒక అసుర ఏనుగు ఏదైతే ఉందో ఈ ఏనుగు శ్రీకృష్ణుడి మీద ఆక్రమణ చేసినప్పుడు ఈ ఆక్రమణను చూసినటువంటి వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఎందుకంటే అలాంటి ఏనుగుని జయించడం అనేటువంటి సామాన్యమైనటువంటి బాలుడికి సాధ్యం కానటువంటి విషయం. ఇవన్నీ కూడా భయానక రసం. ఇవన్నీ కూడా భక్తులు భగవంతుడు ఇలా ప్రదర్శించినటువంటి అనేక రకాలైనటువంటి రసాలు. ఇక బీభత్సం. అసలు బీభత్సం ఏమిటి అంటే భౌతిక విషయంలో మనం అందరం కూడా బద్ధులం అవడం ఏవైతే ఉందో ఇది బీభత్సం. సో, భౌతిక మైథున సుఖం వలన మనమందరం కూడా ఈ భౌతిక విశ్వంలోనే బంధింపబడిపోయి మనం అందరం కూడా భగవంతుడి నుంచి దూరం అయిపోయాం. ఈ బీభత్సం ఏదైతే ఉందో ఈ బీభత్సాన్ని చూసినటువంటి భక్తులకి ఇలాంటి బీభత్సం మీద అసహ్యం కలుగుతుంది. ఏ మైథున సుఖం కోసం మనం అందరం కూడా తాపత్రయపడుతూ ఉంటామో అలాంటి మైథున సుఖాన్ని భక్తులందరూ కూడా అసహించుకుంటారు. ఎందుకంటే ఈ మైథున సుఖమే మనందరినీ కూడా ఈ భౌతిక విశ్వంలో బంధించేస్తుంది అని. ఇది కూడా ఒక రకమైనటువంటి బీభత్సానికి కారణమవుతుంది అని చెప్తున్నారు. ఇంకా నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపినటువంటి సందర్భం కూడా ఒక బీభత్సం. ప్రళయ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు మొత్తం విశ్వాన్ని సమస్త విశ్వాల్ని తనలోకి ప్రళయాగ్నితోటి తీసుకోవడం ఏదైతే ఉందో అది కూడా ఒక బీభత్సం. సో, ఇలాంటివన్నీ కూడా బీభత్స రసాలకి ఉదాహరణ. సో, ఒక భక్తుడు భగవంతుడి యొక్క భక్తిని ప్రదర్శించడము అనంటే ఇలానే ప్రదర్శించాలి, అలానే ప్రదర్శించాలి అని కాదు. అనేక రకాలైనటువంటి భావాలలో భగవంతుడి యొక్క భక్తిని ప్రదర్శించినటువంటి సందర్భాలను మనం అందరం కూడా ఇప్పుడు చూసాం. ఈ విధంగా ఇప్పుడు అర్జునుడు విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్య భావంతోటి, అద్భుత భావంతోటి తన భక్తిని ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది. ఈ అద్భుతం చూసినటువంటి అర్జునుడు ఈ ఆశ్చర్య భావంతోటి శ్రీకృష్ణ భగవానుడికి ప్రార్థన చేస్తున్నారు. సో, తను చేయబోయేటువంటి ప్రార్థన రేపటి శ్లోకం నుంచి మనం విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు శ్లోకానికి ఇంతటితో వివరణ ముగిద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగా వివరించి చెప్పారు ప్రభుజీ అన్ని రకాల రసాలు.
ఇప్పటి వరకు ప్రభుజీ ప్రాథమిక రసాలే మాకు తెలుసు, వాత్సల్య రసము, సాఖ్య రసము, దాసి రసం అని. అయితే మీరు సెకండరీ రసాల గురించి ఈ రోజు చెప్పింది మేము మాకు కొత్తగా తెలుసుకోగలిగాం ప్రభుజీ. కాకపోతే జనరల్ గా ప్రాక్టికల్ గా కూడా ఇవి జనరల్ గా మన జనాలు కూడా చేస్తూనే ఉంటారు. భగవంతుడి మీద కోపం భక్తితోటి చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా విసిగించినా చేసినా కూడా ప్రదర్శిస్తుంటారు. అలా ప్రదర్శించినప్పుడు ఇది తప్పు కదా మనం చేయటం అని భావిస్తారు ప్రభుజీ చాలా మంది. అది కొంచెం నేను అనుభవంగా తెలుసుకున్నది. సో అప్పుడు అనిపించేది ఇది మరి ఇంత భక్తిలో కూడా అట్లా భగవంతుడి కోసం అలా మనం రివర్స్ అవ్వడం అనేది తప్పు కదా అని అనిపించేది ప్రభుజీ. కాకపోతే అది కూడా ఒక విధంగా భగవంతుడి మీద భక్తి ప్రదర్శించడం అని మీరు ఈరోజు చెప్పినటువంటిది ఆ కోణంలో చాలా అద్భుతంగా అనిపించింది ప్రభుజీ. ఇవన్నీ కూడా బీభత్స రసం గాని, వీర రసం గాని, ఇవన్నీ కూడా భగవంతుడి మీద ఉన్న ప్రేమని ఆ విధంగా ప్రదర్శించటము అనేది ఇవి కూడా రసాలు అని ఈరోజు కొత్తగా తెలుసుకున్నాం ప్రభుజీ. కొత్త కోణంలో మేము చాలా అద్భుతంగా అర్థం చేసుకున్న ప్రయత్నం చేశాం ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ, చాలా చక్కగా వివరించారు. రసామృత సింధువులో రూపభూస్వామి చాలా గొప్పగా వర్ణించారు మాతాజీ. సో అందులో కొంత మాత్రమే వివరించే ప్రయత్నం చేశాను, ఎందుకంటే మనందరికీ సమయం తక్కువగా ఉంది కాబట్టి. సో యాక్చువల్గా భక్తి రసామృత సింధువు గ్రంథం చదవండి, అన్ని రసాల గురించి కూడా అందులో వివరించడం అనేటువంటిది జరిగింది. చాలా అద్భుతంగా వివరించారు. ప్రభుజీ జనరల్ గా నవరసాలు అని వింటాం కదా, అవి వేరా ప్రభుజీ మీరు చెప్పిన ఇవి 7? అందులోనే మొత్తం 12 రసాలు అంటే అవి 9 అన్నారు, ఇవి 7 చెప్పారు కదా. అవి 5, ఇది 7. కొందరు భక్తులు శ్రీ విగ్రహం దగ్గరకు వచ్చి కళ్ళ నీళ్లు పెట్టి ఏడుస్తూ ఉంటారు ప్రభు. అది ఏ రసం కింద మనం చెప్పాలి? అది ప్రేమ భావం. అది భగవంతుడితోటి, అంటే యాక్చువల్ గా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శ్రీ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నప్పుడు మనకి తెలియకుండానే మనకి కృష్ణుడితో ఉన్నటువంటి బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధాన్ని మన ఆత్మ ఫీల్ అవ్వగలుగుతుంది. ఓకే, అప్పుడు కృష్ణుని మిస్ అయినటువంటి బంధం అది. కృష్ణుడు అంటే మన తండ్రిని కోల్పోయాము, ఒకేసారి కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ మన తండ్రిని చూసాము. అప్పుడు ఎలాంటి భావం ఉంటుంది? అందరం కూడా కృష్ణుని మిస్ అయ్యాము ఇన్నాళ్ళు. ఎప్పుడైతే కృష్ణుడి దగ్గరికి వచ్చేసామో తిరిగి పొందినప్పుడు యాక్చువల్గా మిస్ అయినప్పుడు ఏడవం, తిరిగి పొందినప్పుడు ఏడుస్తాం మనం. కొందరు భక్తులు శ్రీ విగ్రహం దగ్గర ఆ విధంగా ప్రదర్శించడం నేను చాలా సార్లు చూశాను ప్రభు. కృష్ణుడి ముందుకు వెళ్ళిన తర్వాత ఏడుపు రాకపోతే ఏడుపు ఎందుకు రాలేదని ఏడవాలి ప్రభు. కృష్ణుడు మనకి బీజ ప్రదానం చేసిన తండ్రి అని స్వయంగా కృష్ణుడు భగవద్గీతలోనే తెలియజేశారు. అలా మనం తండ్రిని మనం చూసిన తర్వాత ఇంకా మనకి ఆ భావం అనేటువంటిది తన్నుకొని వచ్చేస్తుంది, అంతే ఆటోమేటిక్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.